హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త ఉద్యోగులకు మరో గుడ్ న్యూస్. ఇవి పెంచుతూ ఆదేశాలు. పూర్తి సమాచారాన్ని అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడటప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే తెలంగాణ ప్రభుత్వం మరొక కీలక నిర్ణయం. విశ్వవిద్యాలయాల ఆచార్యుల పదవీ విరమణ వయస్సును 60-65 ఏళ్లకు పెంచింది. తెలంగాణ ప్రభుత్వం విద్యారంగంలో మరో మైలురాయిని స్థాపించింది. రాష్ట్రంలోని 12 విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న ఆచార్యులకు గుడ్ న్యూస్ తెలిపింది. ప్రస్తుతం 60 ఏళ్లుగా ఉన్న పదవీ విరమణ వయసును 65 ఏళ్లకు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం ద్వారా విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న ప్రొఫెసర్లు మరొక 5 ఏళ్ల పాటు తమ బోధనా వృత్తిని కొనసాగించగలరు. ఈ మేరకు జనవరి 30న విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా జీవో జారీ చేశారన్నమాట. ఈ నిర్ణయం ఎందుకు ముఖ్యమైనది అంటే తెలంగాణలోని విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్లు ఖాళీలు భారీగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం 2878 పోస్టులు మంజూరు పోస్టులలో 2125 ఖాళీలు ఉన్నాయి. ఈ ఖాళీలను నింపడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నప్పటికీ న్యూయార్క్ గ్రేడ్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్లో తెలంగాణ విశ్వవిద్యాలయాలు వెనుకబడిపోతున్నాయి. ఈ పరిస్థితిని మెరుగుపరచడానికి ప్రొఫెసర్ల పదవీ విరమణ వయసు పెంచాలనే డిమాండ్ గత 10 ఏళ్లుగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రేవంత్ రెడ్డి ప్రకటన. జనవరి 26 రిపబ్లిక్ డే సందర్భంగా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రొఫెసర్ల పదవీ విరమణ వయసును 60-65 ఏళ్లకు పెంచాలన్న ఆలోచన ఉందని ప్రకటించారు. ఈ మేరకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి ప్రభుత్వానికి ప్రతిపాదన పంపింది. దీని ప్రకారం తాజాగా పదవీ విరమణ వయసు అనేది 60-65 ఏళ్లకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఇతర రాష్ట్రాల పరిస్థితి. తెలంగాణతో పాటుగా మరో 3 రాష్ట్రాల్లో విశ్వవిద్యాలయాల్లోని ప్రొఫెసర్ల పదవీ విరమణ వయసు 60 ఏళ్లుగానే ఉంది. అయితే మెడికల్ కాలేజీల్లోని ప్రొఫెసర్ల పదవీ విరమణ వయసును గత బీఆర్ఎస్ ప్రభుత్వం 65 ఏళ్లకు పెంచింది. అలాగే బోధనేతర సిబ్బంది పదవీ విరమణ వయసును 58-61 ఏళ్లకు పెంచడం జరిగింది. కానీ విశ్వవిద్యాలయాల్లోని ప్రొఫెసర్లకు ఈ సదవకాశం లభించలేదు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఈ మార్పును తీసుకురావడం ద్వారా విశ్వవిద్యాలయాల్లోని ప్రొఫెసర్లకు సమాన అవకాశాలైతే కల్పించింది. ప్రొఫెసర్లకు హర్షం. ఈ ప్రభుత్వం నిర్ణయం పట్ల విశ్వవిద్యాలయాల్లోని ప్రొఫెసర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్ణయం ద్వారా వారు మరొక 5 ఏళ్ల పాటు తమ బోధనా వృత్తిని కొనసాగించగలరు. అలాగే ఈ మార్పు విశ్వవిద్యాలయాల్లోని ఖాళీలను తగ్గించడంలో సహాయపడుతుంది. ప్రస్తుతం తెలంగాణలోని 12 విశ్వవిద్యాలయాల్లో 5 మంది ప్రొఫెసర్లు పదవీ విరమణ పొందాల్సి ఉన్నారు. కానీ ఈ కొత్త ఉత్తర్వుల ప్రకారం వారు మరొక 5 ఏళ్ల పాటు తమ సేవలను అందించగలరు. భవిష్యత్తులో ఆశాజనక మార్పులు. ఈ నిర్ణయం ద్వారా తెలంగాణలోని విశ్వవిద్యాలయాలు ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్లో మెరుగైన స్థానాలను సాధించగలరని ఆశించవచ్చు. అలాగే ఈ మార్పు విద్యారంగంలోని నాణ్యతను మరింత పెంచడంలో సహాయపడుతుంది. ప్రభుత్వం ఇటీవల మరికొన్ని సంస్కరణలు అమలు చేస్తూ తెలంగాణ ఉన్నత విద్యా కేంద్రంగా మార్చడానికి ప్రయత్నిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం ద్వారా విశ్వవిద్యాలయాల్లోని ప్రొఫెసర్లకు మరింత అవకాశాలు కల్పించింది. ఈ మార్పు విద్యారంగంలోని నాణ్యతను మరియు సామర్థ్యాన్ని పెంచడంలో సహాయపడుతుంది. అలాగే ఈ నిర్ణయం ప్రొఫెసర్లకు మాత్రమే కాకుండా విద్యార్థులకు కూడా ఎంతో ప్రయోజకరంగా ఉంటుంది. ఈ మార్పు తెలంగాణలోని విద్యా రంగానికి ఒక కొత్త ఎత్తును నిలబెట్టగలదైతే ఆశించవచ్చు.